నేను చాలా రోజులు అవుతుంది ఇంట్రొడ్యూస్ చేద్దామని మౌనిక ఈ మన వైష్ణుతో ఏమంటుందో అర్థం కావట్లేదు. నాకైతే భయం భయం అనిపిస్తుంది. రా ఒకసారి రా. ఏమేనే దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది దగ్గర మేము అంటుకున్న ప్రేమ నిప్పు ఆరదు కంటి మీద నెత్తరేమో వాళ్ళదు ఇట్లా నాకే అర్థం కావట్లేదు. కాదు ఫస్ట్ నార్మల్గా వచ్చి దోలుకోరా నువ్వు నేను ఆమె కన్విన్స్ చేద్దాం ఒప్పుకుంటుంది పక్క. బాగున్నా సడన్ గా నువ్వు ఎప్పుడు తెలుసా నీకు? తిను నా ఫ్రెండ్ ఇచ్చారా మాకు. నాకు ఎప్పటి నుంచో తెలిసే చరణ్. మీ ఆయన చరణ్ అంటావు జగన్ తిన్న పేరు అంటే నాకు వాడే చాలు చక్కని చుక్కని నేను ఒక చూపుతో పడేస్తాను ట్రిక్కుల చూడలేదక్క. అక్క మరి అక్కనే కదా మరి. ఎందుకు నువ్వు నాకన్నా పెద్దామే కదా. అక్కాని పెళ్ళైతే నీ జోడే వేరైతే ఈ చెల్లి దిక్కులేనిదే. నాకైతే గుండె కొట్టుకుంటుంది ఒక దిక్కు నుంచి నువ్వంతా సడన్ గా వస్తే ఇలా చరణ్ అని చెప్పడం ఏందని. నాకైతే చరణ్ అనేసి తెలుసు. తొలకరిసిన కల్లే కురిసిందేవాన నే నిన్ను చూశాక లోన మింగిలో మెరుపల్. ఏంది పక్కన కూర్చొని అక్కడ లేచి వెళ్తున్నావు? ఏం లేదు మరి నార్మల్ గానే వచ్చాడు. పడకు బెంగ పడకు ఆద పడకు బెంగ పడకు ఇట్లా పోయి అట్లొస్తనే చెప్పు. అదే మన నువ్వు అన్నావు కదా ఇంట్లో తీసుకురామన్నావు, తీసుకొచ్చిన. ఎట్లా చెప్పాలి? ఆమె చూడు ఆడ కూర్చుంటేనే పెద్ద రాధంతా చేస్తుంది. చాలా ఇష్టం ఆయన, లేకపోతే అసలు నేను ఉండలేను. నాకు మెంటల్ లేచిపోతుంది. నాకు ఎప్పుడు చెప్పలేదు కదా నువ్వు అలా. ఇలాంటివి నాకు వింటుంటేనే మరి చెప్పు. ఏంది పైకి వస్తున్నావు? నీ ప్రేమ నీ కూడా అట్లే చూస్తున్నా నేను. ఎప్పుడు కూర్చో మాట్లాడుకుందాము. తప్పు ఎవరిదిరా కన్నా వద్దంటూ వదిలేసి పోతున్నావు. నువ్వు కూడా కావాలి. ఆల్రెడీ పెళ్లి అయింది మనకు అర్థమైందా? ఎందుకే పిల్ల నా మీద కోపం గుండె గోసి ఫ్రెండ్స్ అని చెప్పాము. నీ ఫ్రెండ్ నేను అప్పుడు ఇప్పుడు కాదు కదా. మౌని ఏంటి నేను ఎట్టినాడు మళ్ళీ మౌని నువ్వు అంతా లొల్లి చేయకు. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఏంటంటే మౌని దగ్గర వెళ్తున్నా. చాలా రోజులు అవుతుంది, నేను 3 సంవత్సరాలు అవుతుంది. వైష్ణవి ఏంటంటే నేనే భయం అవుతుంది మౌని దగ్గర తీసుకోవాలన్నా వద్దా అని ఒకటే అనిపిస్తుంది. నేను చాలా రోజులు అవుతుంది ఇంట్రొడ్యూస్ చేద్దామని మౌనిక ఈ మన వైష్ణుతో ఏమంటుందో అర్థం కావట్లేదు. నాకైతే భయం భయం అనిపిస్తుంది. రా ఒకసారి రా. ఏమేనే దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది దగ్గర మేము. చెప్పు ఏమంటావు? సో పోదాము, కానీ నాకు కూడా భయం అవుతుంది. చరణ్ ఏమన్నా ఒప్పుకుంటుందా ఒప్పుకోకుండా కూడా ఎలానో అలా నువ్వు నేను ఇది కలిసి కష్టపడి ఆమెకు మౌనికకైతే ఒప్పిద్దాం. మౌనికి అదే ఏమన్నా అంటది అనిపిస్తుంది. ఇప్పుడే వద్దంటే ఏమనదు, నువ్వు కూల్ ఉండు. ఏమనదు, తను ఒప్పుకుంటుంది అనేసి అయితే నాకైతే ఒక చిన్న నమ్మకం అనేదైతే ఉంది మౌని మీద. సరే వెళ్దాం మరి. ఇల్లు వావ్, చాలా బాగుంది చరణ్ మీ ఇల్లు అయితే, నాకు బాగా నచ్చింది. ఏడుంది తను? ఇట్లా నాకే అర్థం కావట్లేదు. ఏం కాదు ఫస్ట్ నార్మల్గా వచ్చి దోలుకోరా నువ్వు నేను ఆమె కన్విన్స్ చేద్దాం ఒప్పుకుంటుంది పక్క. ఎందుకు ఒప్పుకొచ్చారా? ఒప్పుకుంటుంది కదా. ఏదైనా మనం ట్రై చేస్తేనే కదా ఏదైనా వచ్చేది. బాధ అనిపిస్తుంది, భయం అనిపిస్తుంది. బాధ ఏం లేదు, భయం ఎందుకు చరణ్? మరేమో నువ్వు నన్ను వదులుకుంటావా చెప్పు ఆమె వల్ల? బాగున్నా సడన్ గా నువ్వు ఎప్పుడు తెలుసా నీకు? తిను నా ఫ్రెండ్ చరణ్ మాకు.
చరణ్ చరణ్ ఇప్పుడు అంటున్నా. చెప్పలే మరి అంటే ఎప్పుడు రాలేదు డిస్కషన్ కదా. సరే కూర్చో ఫస్ట్ అయితే. నీకేమేలా తెలుసు? నాకు ఎప్పటి నుంచో తెలిసే చరణ్. ఇతను ఆయన మీ ఆయన చరణ్ అంటావు, జగన్ తిన్న పేరు మా హస్బెండ్. కూర్చో, చెప్పలే చూడలేదు. చూడలేదు అక్క. అక్క మరి అక్కనే అక్క కదా, అంటావు? అక్కనే కదా మరి. ఎందుకు? అక్కాని పెళ్ళైతే నీ జోడే వేరైతే ఈ చెల్లి దిక్కు. ఎందుకు? నువ్వు నాకన్నా పెద్దామే కదా. పెద్దదాన్నే కానీ కూడా నువ్వైతే చరణ్కి పెద్ద కదా. ఏమో కానీ సరే కూర్చో. చరణ్ ఎట్లా అవుతాడు? జగన్ తన చరణ్ అదే నేను ఒక మాట చెప్పాలి నీకు. ఏంది? ఏమంటావు అదే భయం అవుతుంది నాకైతే. నేనేమంటా చెప్పు, ఏమైంది? తినేలా నీకు పరిచయం, నాకు షాకింగ్ న్యూస్ అనిపిస్తుంది. అదే నేనే అంటున్నా, ఆమె నీకేం తెలుసని. తినేందుకు నాకు తెలియదు. మేమిద్దరం ఫేమస్ టిక్ టాక్ మా చేస్తుండే, నాకు తెలిసి ఎప్పుడు చెప్పలే మరి నాకు. తిన గురించి నేను చెప్పిన కూడా ఉంది చాలా సార్లు. తినను నువ్వు సడన్ గా ఇంటికి తీసుకొస్తా, నేను షాకింగ్ న్యూస్ లో ఉన్నా. ఎట్లా చెప్పాలో నాకే అర్థం కావట్లేదు. ఎందుకు? నీకెట్లా తెలుసు? నాకు అంత ఎప్పుడు చెప్పలే కదా, ఎన్నిసార్లు ఫోన్లో మాట్లాడుకున్నా మీ ఆయన అని. ఇప్పుడు నువ్వు మీ ఆయన అని చెప్పలేదు, నేను కూడా ఎప్పుడు సిచ్యువేషన్ రాలే. అంత సడన్ గా అయితే యాక్చువల్లీ ఎన్నిసార్లు పిలుస్తానే రాలే. నువ్వే చరణ్ వాళ్ళ వైఫ్ అన్నట్టయితే నాకైతే తెలియదు స్టార్టింగ్ నుంచి. నిజంగా చెప్తున్నా కదా మౌని, నిజంగా నేను చెప్తున్నా అసలు నువ్వే చరణ్ వాళ్ళ వైఫ్ అని. చరణ్ అంటుందండి. అదే నేను ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, అందుకనే అంటున్నా నేను. చరణ్, నా పేరు చరణ్, బయట చరణ్. నేను చెప్పాలి కదా మాట. చరణ్, మమ్మీ, డాడీ, సోను, బంగారం, కన్నా, నాన్న, సాయి అని నేను చెప్పుకోవాలి కదా. ఏంది నీకు చెప్పడం? నాకు షాకింగ్ ఉంది. అదే విషయం నేను ఎట్లా చెప్పాలో నాకే అర్థం కావట్లేదు. అరే ఇంత సడన్ గా నీకు ఇంటికాడ వచ్చింది ఎట్లా వచ్చింది అసలు? నువ్వు డ్యూటీకి పోకుండా ఎట్లా వచ్చింది? అదే చాలా రోజులు అవుతుంది, చెప్పాలనిపిస్తుంది నాకు. ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏం చెప్పడం అసలు నాకు అర్థం కాదు. నువ్వేంది అసలు నాకు ఎప్పుడు చెప్పకుండా ఎన్నిసార్లు పిలుస్తానే రాలే. నేను కొంచెం బిజీగా ఉండి నేను రాలేకపోయినానే. మరి ఇప్పుడు అంత సడన్ గా సర్లే ఫస్ట్ అయితే వాటర్ అయితే తాగి ఎట్లా పరిచయం మీరు నువ్వు చరణ్ చెప్పడం నాకేంది నాకు చరణ్ అన్నట్టే తెలుసు. నువ్వు జగన్ అని చెప్పంగానే నేనే షాక్ అవుతున్నా అసలుకి. తిను మా హస్బెండ్. నీకు ఎట్లా తెలుసు? నాకు అసలు అర్థం కాదు. షాకింగ్ న్యూస్ అవుతున్నా నేనైతే. నాకైతే గుండె కట్టుకుంటుంది ఒక దిక్కు నుంచి. నువ్వంతా సడన్ గా వస్తే ఇలా చరణ్ అని చెప్పడం ఏందని. నువ్వేంటి తినక చరణ్ చెప్పడం? నేను షాకింగ్ న్యూస్ అవుతుంది. చరణే కదా ఆయన నేమ్. నువ్వేంటిది కొత్తగా మళ్ళీ జగన్ జగన్ అనేసి అంటున్నావు. తనకి మ్యారేజ్ అయిన విషయం అయితే తెలుసు, కానీ జగన్ అన్నట్టు పేరు అయితే నాకైతే తెలియదు. యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. మనం టిక్ టాక్ బ్యాన్ అయిపోయిన తర్వాత నేను యూట్యూబ్ పెట్టుకున్నాను, ఇన్స్టా చేసినావు, నేను యూట్యూబ్ పట్టుకున్నాను అంతే. సరే నీకు ఏమి ఇయ్యవా నాకు? ఏంది నాకు ఇక్కడ షాకింగ్ న్యూస్ ఇచ్చి? సరే వాటర్ కూడా ఇయ్యవా వస్తే ఇంట్లో? ఏంది ఆగే, నీకు ఎట్లా పరిచయం? నేను షాకింగ్ అవుతున్నాను. నాకు వాటరే కదా ఇస్తే ఆగు. పోయి నువ్వు వాటర్ తెప్పు ఫస్ట్. అంత సడన్ గా నువ్వే దానికి అట్లా కాదు ఇట్లా అన్నట్టు నువ్వే కన్విన్స్ చేయి. నువ్వు చెప్పకుంటున్నావు. ఏంది పక్కన కూర్చొని అక్కడ లేచి వెళ్తున్నావు? ఏం లేదు, మరి నార్మల్గానే వచ్చాడు. అట్లా కూర్చోద్దు కదా. ఏమైంది మరి? తను నా ఫ్రెండ్, అట్లా కూర్చోదు కదా. నీకు ఎట్లా పరిచయం అంటే పక్కన కూర్చొని లేస్తున్నావు. జస్ట్ ఫ్రెండ్ లాగా ఉన్నా కదా మన ఇంట్లో అట్లా చేయడం తప్పు కదా. ఎట్లా చెప్పాలో నాకే అర్థం కావట్లేదు ఈ విషయము అంటున్నాను. ఏం చెప్పడం? సరే వాటర్ అయితే కాదు ఫస్ట్ ఇవ్వక్క వాటరు. తనేంది అక్క అంటుంది, నా ఫ్రెండ్ ఏంది. అక్కనే కదా నువ్వు నాకు ఇప్పటి నుంచి. అక్కనే నువ్వు నాకు ఇప్పటి నుంచి. ఒక నువ్వే పెద్దామే, నేను చిన్నామే. నేను పెద్ద ఉన్నా కూడా ఇప్పటి నుంచి నువ్వే నాకు పెద్ద. ఏంది ఎట్లా తెలుసు అసలు? నాకు అర్థం కాదు. ఎట్లా పరిచయం? నువ్వు డ్యూటీకి పోకుండా ఏంది ఈ పని? ఏంది మరి నువ్వు పాపకు ఫీజు కట్టలేక రెయిన్ కోట్ తీసుకోవాలి, వాన పడుతుంది, తనకు టిఫిన్, తనకు లంచ్, నేను ఫీజు కట్టాలి, నేను బాధపడుతుంటే ఇవేంది నాకు అర్థం కాదు. చెప్పు చరణ్ ఎంతసేపు అని చెప్పేసి ఇట్లా సైలెంట్గా ఉంటే అవుతుందా? నువ్వు చెప్తావు లేకపోతే నేను చెప్పనా? చెప్పు. అదే మన నువ్వు అన్నావు కదా ఇంట్లో తీసుకురామన్నావు, తీసుకొచ్చిన. ఎట్లా చెప్పాలి? ఆమె చూడు ఆడ కూర్చుంటేనే పెద్ద రాధన చేస్తుంది. ఆమె రాధన చేస్తుందంటే మరి మరి నా పరిస్థితి ఏంటి ఇచ్చారా? ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. ఏంది అసలు ఎట్లా పరిచయం? ఏంది అంతా? 3 years నుంచి తెలుసు నాకు.
నీకు 3 years మనకు నేను తనకన్నా ఫస్ట్ తెలుసు కదా. నువ్వు 3 అంటుంటే నన్ను కాదు కంటే 6 years నుంచి పరిచయం ఉన్నా కదా. ఎప్పుడు చెప్పలేదు నాకు 3 years అంటే నా నెంబర్ ఎప్పుడు మనకు ఆ డిస్కషన్ అనేది రాలేదు. ఇప్పుడు నేనే నీకు చూడంగానే నేను షాక్ అవుతున్నా. ఇంత సడన్ గా ఏంది మరి అంతా ఏంది మరి డ్యూటీకి వెళ్ళకుండా ఇంటికి ఎందుకు వచ్చినావు? ఏం లేదు, నేను డ్యూటీకి వస్తే ఆమె డ్యూటీ దగ్గర వచ్చింది. ఒకటే వాళ్ళ దగ్గర ఏమో గొడవ పడుతురంట, ఇంట్లో ఉండలేదు ఆమె, వీడికి వస్తా అనుకుంది. నేను ఎప్పటికి వెళ్ళలే అంత, ఆమెకి ఎట్లా తెలుసు? చెప్పు చరణ్, ఏమైంది? నువ్వేం చెప్పకుండా సైలెంట్గా ఉంటే ఎలా అబ్బా? ఏం లేదే, చెప్పాలన్నా వద్దా ఒకటే అనిపిస్తుంది. నిన్న మన రోజు నేను ఫ్రాంక్ చేసినా కదా, నువ్వు అదే ఇప్పుడు తీసుకుని వస్తే డైరెక్ట్ ఫ్రాంక్ అనుకుంటావు. అందుకనే నేను ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నాకు చెప్తేనే కదా ఇప్పుడు ఆమెకు అర్థమయ్యేది. ఒకటే చెప్తున్నా, 3 years అవుతుంది నాకు ఆమెతో పరిచయం అయ్యి. ఉన్నామా అతనంటే చాలా ఇష్టం. ఆయన లేకపోతే అసలు నేను ఉండలేను, నాకు మెంటల్ లేచిపోతాను. నాకు ఎప్పుడు చెప్పలేదు కదా నువ్వు అలా. ఎప్పుడు నాకు ఒక లవర్ ఉండు అని చెప్పాను కదా, తానే కదా చెప్పినా కదనే. చూసుకుందాము, అలాంటి నువ్వు కూడా మంచిగా చూసుకో, నేను కూడా మంచిగా చూసుకుంటా. మనం ముగ్గురం మంచిగా ఉందాం కదా, హ్యాపీగా. అట్లా వద్దు, అవసరం లేదు సరేనా? ఎందుకు అక్క అలా అంటున్నావు? ఆల్రెడీ మాకు మ్యారేజ్ 10 years అవుతుంది, మేము మంచిగానే ఉంటున్నాం. ఇది స్టోరీ నువ్వు ఇప్పుడు ఫస్ట్ టైం నాకు చెప్పాడు. ఇగో నేను చెప్తున్నా కదా, నాకు ఆమె కావాలి. నేను ఎందుకు మరి? నువ్వు కూడా కావాలి నాకు, ఇద్దరు కావాలి నాకు. ఎవరైనా ఇద్దరు ఉంటారా అన్నట్లా? నాకు కావాలి. ఇప్పుడు ఎంతమంది ఉంటలేరు చెప్పు, ఎవరైనా ఇద్దరు ఉంటారా? నిన్న చెప్తావు కదా, ఫ్రాంక్ చేసినప్పుడు ఏమో ఫ్రాంక్ అది అని అంటివి నువ్వు. ఇప్పుడు నిజంగా ఇంటికాడ తీసుకొచ్చినా కూడా నువ్వు ఇట్లా అంటే నేను ఏం చెప్పాలి? నేను చరణ్ నీకు డైరెక్ట్ చెప్పలేక ఫ్రాంక్ అన్నట్టు చేసిండు. అప్పుడు నీ రియాక్షన్ ఎట్లుంటదో అన్నట్టు. ఇంకా సరే నార్మల్ ఉంటది కదా, చూసింది ఆమె కూడా చూసింది. డైరెక్ట్ గా చూసాక ఇక నాకు ఇంటికి తీసుకోపోని ఒకటే పట్టుకుందా. ఇలాంటివి వద్దు సరేనా, వద్దు ఇలాంటివి. నాకు వింటుంటేనే ఏమైంది మరి చెప్పు. ఏంది పైకి వస్తున్నావు? నేను గుర్తులేనే మాట్లాడుతున్నా. నువ్వు చెప్పింది నేను షాక్ అవుతున్నంటే నువ్వు షాక్ అయ్యేది ఏముంది దాంట్లో? షాక్ అయ్యేది ఉంది. 3 years నుంచి మేము ఇద్దరం లవ్ చేసుకున్నాము, చెప్పినా కదా ఆల్రెడీ నేను. ఇలాంటి వద్దు చెప్పింది నేను. మనం చాలా మంచి ఫ్రెండ్స్, మంచిగా ఉన్నాం. ఇంకా ఫ్రెండ్సే కదా, మనమే ఇంకేమో మంచిగా అర్థం చేసుకొని మనమే కలిసి మెలిసి ఉండాలి. మనమే అర్థం చేసుకో. మనం అర్థం చేసుకున్నట్టు సొసైటీ అర్థం చేసుకో. సొసైటీతో మనకేం అవసరమో, కలిసి ఉండేది మనం కదా. వద్దు అసలు నాకేం చెప్పాలి అర్థం. చిన్న పాప ఉంది మాకు ఆల్రెడీ. చిన్న పాప లైఫ్ ఆగమయ్యేది ఏముంది దీంట్లో? మరి నా లైఫ్ ఆగం అవ్వాలా? మరి నువ్వు నాకు అన్ని వేరేతో సంబంధం లేదు చెప్తున్నా, వేరేతో సంబంధం లేదు. మరి 10 years నుంచి నేనే కదా చూసుకున్నా. చాలా ఇబ్బందులు వచ్చినాయి. అప్పుడు ఎప్పుడు చెప్పాలి, ఇప్పుడు చెప్తున్నా. ఏం చూసా మనసు ఇచ్చినాక మరిచిపోతా. ఏమున్నా ఆమె చూసుకుంటది. ఏంది ఎన్ని రోజులు సీరియస్ అవ్వకండి, ఆగు. ఏంది నువ్వు ఇటు సైడ్ ఏంది ఎప్పుడు లేని ప్రేమ తన పైన చూపిస్తున్నావు? నీ ప్రేమ నీ కూడా అట్లే చూస్తున్నా నేను. ఎప్పుడు కూర్చో మాట్లాడుకుందాము. ఏంది తనకేంది? నేను మాట్లాడుతున్న కూర్చొని తనకు లేవంగానే కూర్చొని ప్రేమ అంత చూపడం అవసరం? కూర్చో. నేను వద్దన్నా కూడా నన్ను కూర్చున్నప్పుడు మీరు బయట మాట్లాడుకోవాలి. విను ఫస్ట్ మేము ఏం చెప్తున్నామో. ఎందుకు నువ్వెందుకు ఆయన గొడవడుతున్నావు? ఎందుకు చెప్పు, నాకు అర్థం కాదు. నేను గొడవ పడతలేను, మీరే నువ్వేమనేది నాకు కావాలి, మీరు ఇద్దరు కావాలి. నాకు కావాలన్నప్పుడు బయటకు వెళ్ళిపోవచ్చు కదా, ఇంట్లోకి ఎందుకు వచ్చారు? బయట కాదు, నాకు ఉండాలని బయట ఉండాలి. మేము రోజులని చెప్పి ఉండాలి. చెప్పు నువ్వే ఒకసారి. ఏంది ఇది అవసరం? ఏమన్నా నేనేమి చేస్తా? అవును ప్లీజ్ నువ్వే అర్థం చేసుకో అక్క. మనం అందరం కలిసిమెలిసి ఉందాం. మాట్లాడు, మనం అందరం కలిసిమెలిసి ఉందామే. ఎందుకు నువ్వు ఆయన మీద సీరియస్ ఎందుకు అవుతున్నావు చరణ్? మీకు చెప్పు. నువ్వు ఏమైనా చెయ్యి, ఆమె నాకు కావాలి, నువ్వు కూడా కావాలి. ఆల్రెడీ పెళ్లి అయింది, మనకు అర్థమైందా? ఎందుకే పిల్ల నా మీద కోపం? నువ్వు దూరంగా ఉండు. నువ్వు ఇలాంటివి చేసిన నాకు తెలియదు. నువ్వు నాకు టచ్ చేయ ఫస్ట్. నువ్వు దూరం తోటి మాట్లాడు. నేనేం చేయాలి? చెప్తా, అందరికి చెప్తా. ఇది అందరికి ఇప్పుడు నన్ను ఏమని చెప్తున్నావు? ఇక్కడికి వచ్చి
నాకేమని చెప్తున్నావు అదే విషయం అందరికి చెప్తా నేను చెప్పే విషయమే కదా సరేలే ఇప్పటికైనా తెలవాలి కదా ఎప్పటికైనా తెలవాలి కదా నువ్వు పట్టుకోకు నేనేమంటున్నా ఇప్పుడైనా తెలవాలి కదా చెప్పు ఆమె మీ ఇంటికి కూడా తీసుకొస్తా నీకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది నాకు అర్థం కాంది ధైర్యం లేదు ఇంటికి తోలుకొచ్చిందా చెప్పు మనం ముగ్గురం కలిసిమెలిసి ఉందాం అనేసే కదా ఎందుకు రావద్దు మధ్యలో నువ్వేమన్నా నా ముందర నువ్వు ఆయనతో గొడవ పడితే నేను ఎలా ఉండాలి చెప్పాలి నీకన్నా ఫస్ట్ నాకు మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయితే ఏంటిది మౌని మరి నాతో 3 years నుంచి ఉంటుండు కదా 3 years నాకు ఎప్పుడు చెప్పలే కదా నువ్వు అతను చెప్పలేదు ఇతను చెప్పలేదు మౌని చెప్తున్నా కదా మీ ఊళ్ళకైనా చెప్పు ఎవరికైనా చెప్పు ఏంది నా వాళ్ళకి చెప్పడం నీ వాళ్ళకి చెప్పడము చెప్తున్నా కదా నాకు ఇద్దరు పెట్టి కన్ఫ్యూజ్ చేస్తుర్రు నాదేదో ఫ్రెండ్ అని చెప్తే నేను ఊరుకుంటున్నా నువ్వు బైక్ పైకి ఇటు పైకి ఫ్రెండ్ కాదు మేమిద్దరం ఫ్రెండ్స్ అని చెప్పామా నీకు ఫ్రెండ్స్ అని చెప్పాము నీ ఫ్రెండ్ నేను అప్పుడు ఇప్పుడు కాదు కదా మౌని ఏంటి అలా చేయలేపేస్తున్నావు నా ముందర నువ్వేం చరణ్ మీద చేయలేపడం ఏంటిది ఏంటి చరణ్ చూడు నోకేస్తాను ఏంటది నోకేస్తుంది చూడు ఎలా